బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ మనకి సమయంలో అందుతోంది. హైదరాబాద్ నాచారంలో గిరి అనే వ్యక్తిపై కత్తితో దాడి చేశాడో వడ్డీ వ్యాపారి. 30 లక్షల అప్పు ఇచ్చి ₹1 కోటి కట్టమంటూ వేధించాడు. డబ్బు కట్టకపోవడంతో కత్తితో దాడి చేశారు. ఈ దాడిలో గాయపడ్డ గిరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ తిరుమల్ అందిస్తారు. తిరుమల్, చెప్పండి, వడ్డీ వ్యాపారి దాడికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? కవిత, ఏదైతే చాలా రోజులు అంటే గత కొంతకాల క్రితం హైదరాబాద్ లో వడ్డీ వ్యాపారుల ఆగడాలు రోజుకి పెట్టుకొచ్చిన ఘటనలు మరొకటి తాజాగా నాచారంలోని ఓ ప్రాంతంలో కుమార్ అనే వడ్డీ వ్యాపారి గిరి అనే ఒక బాధితునిపై కత్తితో జారీ చేసిన సంఘటన ఆలోచన వెలుగులోకి వచ్చింది. నిన్న సంఘటన జరిగినట్టుగా కూడా మనకు తెలుస్తుంది. అయితే దీనిపైన కూడా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినటువంటి బాధితురాలు, అదేవిధంగా కుమార్ దాడిలో తీవ్రంగా గాయపడ్డటువంటి గిరిని పోలీసులు ఆసుపత్రికి తరలించడం జరిగింది. అయితే ప్రస్తుతం కుమార్ పరిస్థితి ఎక్కడ ఉన్నప్పటికీ కూడా అతనికి వైద్యాన్ని అందిస్తున్నట్టుగా కూడా పోలీసులు చెప్పారు. ఏదేమైనప్పటికీ కూడా వడ్డీ వ్యాపారుల ఆగడాలు రోజు రోజుకి పెరుగుతున్నాయి అనడానికి ఉదాహరణ ఇది చెప్పుకోవచ్చు. 30 లక్షల రూపాయలు వడ్డీకి ఇచ్చినటువంటి కుమార్ అతని ₹1 కోటి చెల్లించాల్సిందిగా అతనిపై ఒత్తిడి తేవడం, అతను నిరాకరించడంతో అతనిపై అరెస్ట్ చేయడం జరిగింది. కవిత. రైట్, థ్యాంక్ యూ తిరుమల్.